హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరైతే బాగున్నారా? మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ వ్లాగ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నా. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే ఏం వీడియో అంటే చాలామంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. అక్క మీరు ఉండే ఇల్లు అయితే రెంట్ హౌజా ఓన్ హౌజా అని. ఇంతకుముందుకైతే ఒక వీడియో అయితే చేసిన, కానీ ఆ వీడియో అయితే కొన్ని కారణాల వల్ల పోయింది. చూసినోళ్ళైతే చూసిరనుకుంటా, ఏ సౌండ్స్ అవి పడడం వల్ల ఆ వీడియో అయితే పోయింది. అందుకని కావచ్చు అనుకుంటా. మరి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేసి అక్క మరి మీ ఇల్లు కిరాయికా లేకపోతే మీకు సొంతం ఇల్లు ఉందా, ఒక్కసారి చెప్పండి అక్క చెప్పండి అక్క అని అయితే దాదాపు ఒక 10 కామెంట్ల వరకు అయితే వచ్చినాయి నాకు. ఇక ఈరోజైతే ఆ వీడియో మరి ఇల్లు మాకు సొంతమా కాదా అని అయితే చెప్పేస్తా. చాలా వరకు తెలిసే ఉంటుంది, 99% అయితే తెలిసే ఉంటుంది, ఒక్క 1% మాత్రమే తెలియదు. ఇంకా సొంతం అయితే కాలేదు మాకు ఇల్లు. అక్క ఏంది ఇట్లా అంటున్నారు అనుకుంటున్నారా? నిజంగానే. ఎందుకంటే మేమైతే ఈ ఇల్లునైతే ఫైనాన్స్ తీసుకొచ్చి కట్టుకున్నాం అన్నట్టు. ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మాకు సొంతం కావాలంటే 2 సంవత్సరాలు కావాలి. 2 సంవత్సరాలు అయితేనే ఆ ఇల్లు అయితే మాకైతే సొంతం అవుతుంది. ఆ నెలకు వచ్చేసి 15,000 దాకా కట్టాలి ఫైనాన్స్. మళ్ళా ఇంట్లో పిల్లలకి మాకు మాకు వంట సామాను ఇవన్నీ కావాలి కదా. మాకోసం అయితే చాలా కష్టపడతాడు మా ఆయన అయితే. ఇక మొత్తానికైతే ఈ ఇల్లు 2 సంవత్సరాలు అయితే మాకు సొంతం అయితే అవుతుంది. అట్లకైనా ఇప్పుడు ఇప్పుడు బట్టి చూస్తేనైతే ఈ ఇల్లు అయితే కిరాయి తీసుకుంటేనన్నా 2,000 3,000 దాదాపుగా 4,000 ఉంటుంది. కానీ ఇప్పటికైతే ఒక నెలకు వచ్చేసి 15,000 అయితే కట్టాలి మేము. ఎందుకంటే మాకు సొంతంగా ఉంటుంది కదా. కిరాయి ఇళ్ళల్లో ఎన్ని రోజులు ఉన్నా కానీ వెళ్ళిపోవాల్సిందే. ఆ కిరాయి ఇంట్లో ఉండి ఏదన్నా జరిగిందనుకో అసలుకి ఇంటి దగ్గరికి కూడా రానియ్యరు. అందుకని మనకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కష్టపడి మొత్తానికైతే ఈ ఇల్లు అయితే మాకు సొంతం కావాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఎందుకు ఈ మాట అంటున్నానైతే, మొన్ననైతే అసలుకి ఏం కిరాయిలు కాక డ్రైవింగ్కి వెళ్తాడు కదా, ఏం కిరాయిలు కాక ఫైనాన్స్ అయితే ఆగిపోయేసరికి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇంటికి తాళం వేస్తా అని మస్తు పెద్ద గొడవ చేస్తేనైతే నాకైతే మస్తు బాధ అనిపించింది. ఇంటినైతే సీజ్ చేస్తాం. ఒక నెల దాటింది ఆల్రెడీ. ఫోన్ చేసిరు ఇంటికి వచ్చిర్రు. ఇక ఒక్క నెల కూడా ఆగకుండా ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేస్తాము అది ఇది అనేసరికి అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక ఇల్లు పోతుందేమో అని ఇంకా లాస్ట్కు ఇక నా ఇచ్చోళ్ళు ఉంటే తీసుకొని పెట్టి మా ఇంటికి అయితే ఫైనాన్స్ అయితే కట్టేసినాం. ఇక తర్వాత అయితే తెచ్చుకున్నా. మాకు నాకంటే నిజంగా చెప్తున్నా, ఈ ఇల్లు అన్నా కానీ ఈ ఊరు అన్నా కానీ ఇక్కడ చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుంటుంది. అసలుకి మా ఇంటి వెనకాల అయితే మస్తు ఖాళీ ప్లేస్ ఉంటుంది. అందుకోసం అయితే ఇంకా ఇప్పుడు వర్షం వస్తుంది కదా, ఇంకొక 4 రోజులు అయితే పచ్చగా పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. అది పచ్చగా ఉంటుంది గడ్డి. నాకైతే చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి తోటలల్లో ఉండి ఇక నాకేంటంటే చెట్లు అంటే ఇష్టం. చెట్లు ఇష్టం, పచ్చటి వాతావరణం, పొలం దగ్గరికి వెళ్ళడం, పొలం దగ్గర పచ్చడి వాతావరణంలో ఉండడం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇక తోటలలో తిరిగి అట్లా అలవాటు అయిపోయింది మాకైతే. అందుకని మా ఇంటికాడ కూడా చూడండి చెట్లు అయితే చాలా ఉంటాయి. నాకైతే నేను ఫస్ట్ పెట్టేటప్పుడు ఎంత సంతోషంగా పెడతాయి, పెద్దగా అయ్యి ఒకదానికో ఒకటి అల్లుకపోతాయి అసలుకి. మళ్ళా వీటిని తీసేసేటప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. మా ఇంట్లోనైతే ఇంకా మేము ఇల్లు కట్టేటప్పుడు ఇంకా కొంచెం అంతకాలం అర్థం కాలేదు. ఇంకా కొంచెం పెద్దగా ఒక ప్లేస్ ఉంచుకుంటే మాత్రం కూరగాయలు కూడా మంచిగా పండించుకుంటాం ఇంట్లో. కానీ మాకు అర్థం కాక కొంచెమే అవి చెట్లకి. ఇక అలా ఒకటి పెద్దది నిమ్మ చెట్టు అన్నట్టు
మళ్ళీ ఇంకొకటి ఏముందంటే సీతాఫల చెట్టు, అది ఆ పండ్లయితే ఎంత బాగుంటాయి, మస్తు బాగుంటాయి. మా ఇంట్లోనైతే ఆ చెట్టు ఏంటంటే మా నాన్న తెచ్చిండు ఆ చెట్టుని. మా నాన్న తెచ్చిండని ఎన్నిసార్లు ఇట్లా కరెంట్ వచ్చింది ఆ చెట్టు కానుండే, ఆ చెట్టు మించి తీసుకొచ్చారు వైర్ అయితే. ఎన్నిసార్లు తీసేయాలన్నా కానీ అస్సలు తీసేయబుద్ధి కాలేదు, ఎందుకంటే మా నాన్న గుర్తు అదొకటి ఉండిపోయింది. ఇక మళ్ళీ ఇక చుట్టుపక్కల అంటే ఇక మంచి వాతావరణం ఉంటుంది. ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసమని ఇక్కడ ఇక్కడ అంటే నాకు చాలా ఇష్టం, మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. అందులో మళ్ళా అమ్మ వాళ్ళ ఊరన్నా చాలా ఇష్టం. ఈ అన్ని ఊర్ల కన్నా ఈ 2 ఊర్లు, ఫస్ట్ అమ్మ వాళ్ళ ఊరు, తర్వాత మేము ఉండే ఊరు నాకైతే చాలా ఇష్టం. మొత్తానికైతే అందరికైతే తెలిసిపోయింది అనుకుంటా. ఎందుకంటే ఓన్ హౌజా రెంట్ హౌజా అంటే మాదే ఇల్లు, మాదే ఇల్లు. కానీ ఫైనాన్స్ తీరినాడు, తొందరగా తీరాలి అని మీరైతే మాకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. తొందరగా తీరాలి, మళ్ళీ అట్లాంటి రోజు రావద్దు, పేరెంట్స్ వాళ్ళ ఇంటికి రావద్దు అని నేనైతే మస్తు బాధపడిన. వాళ్ళు వచ్చి ఆ మాటలు అంటుంటే చేస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది. ఎన్ని కష్టాలు దేవుడా, ఇంకెన్ని కష్టాలు ఇస్తావు మాకు, ఎన్ని కష్టాలు ఇస్తావు, ఈడికి ఆడపిల్లలని అందరు మమ్మల్ని చులకనగా చూస్తారు, వీళ్ళేం కష్టం చేస్తారు, వీళ్ళేం సాస్తారు ఆ పిల్లల అని. మళ్ళీ ఇదేంది శివయ్య అని నేనైతే ఊరికే బాధపడిన. కానీ ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు మాకు ఒక దారి అయితే దొరికింది. ఇప్పటి వరకు అయితే ఒక ఇల్లు అయితే కట్టుకున్నాం. ఒక 2 సంవత్సరాలు అటు ఇటు బాధపడితేనైతే మా ఇల్లు మా చేతులకు అయితే వచ్చేసరి. అటు ఇటు కాలం అయితే ఇక బొర్లిచ్చుకుంటూ వస్తున్నాం, ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా పిల్లలకంటే ఇక పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. ఇక పెద్ద పాప అయితే ఇక 8th క్లాస్ కదా, ఇక పెద్దగా అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళకు ఏం సంపాదించాలో, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆ దేవుడి మీదనే ఆ భారం వేసిన. ఇక 3 ఆడపిల్లలు అయిపోయారు, మరి ఏం చేస్తాం. ఇక దేవుడే చూస్తాడు అంతా. ఇక శివయ్యకి అయితే అంతా వదిలేసిన నేనైతే. ఎందుకంటే కష్టం పడుకుంటూ 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 ఇంతవరకు వచ్చినాం. ఇంకా మంచి రోజులు వస్తాయేమో, ఇంకా మంచి రోజులు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నా నేనైతే. ఎందుకంటే నేను ఏదన్నా పనికి వెళ్దామంటే ఇక నాకు 2-3 సర్జరీలు అయినాయి. నేను కూడా ఏం పనికి వెళ్ళలేని పరిస్థితి. ఆయన ఒక్కటి చెయ్యడం, ఈ పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో 2 పిల్లలు ఉంటేనే అసలుకి ఇంట్లో వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఇంకా అలాంటిది మాకు 4 పిల్లలు అయ్యేసరికి ఇక వెళ్ళడం లేదు ఇంట్లో. ఎవరైనా చూసి ఏమంటారంటే మీకేమైంది, మీకేమైంది, మీరు బాగానే ఉన్నారు, మీకేమైంది, మీరు బాగానే ఉన్నారు అని అంటారు. కానీ ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయండి. ఎవరి బాధలు ఎంత ఉన్నోళ్ళకైనా సరే, ఎంత లేని వాళ్ళకైనా సరే, ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి నిజం చెప్పాలంటే. కానీ కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోరు. కానీ నేనైతే మీకు చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నా యూట్యూబ్ ఫ్యామిలీకి మాత్రం నాకే చిన్న చిన్న కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ అయితే పంచుకునేది మీతోని. ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అంటే నాకంటే చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. ఎందుకంటే నన్ను ఈ స్థాయిలో ఉంచిర్రు, నాకు ఒక మంచి గౌరవం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా కానీ ఎవరన్నా చూసిరు అనుకో, ఓ యొక్క యూట్యూబ్ చేస్తుంది కదా అని అంటారు, అడుగుతారు. అదంతా ఎవరితో వచ్చింది, మీతోనే వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్క మిమ్మల్ని ఎక్కడనో చూసినట్టుంది, అక్క మీరేం చేస్తారు అని అడుగుతుంటేనైతే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ సంతోషం అయితే మీతోనే. ఇంకా కొంతమంది అయితే కామెంట్లు పెడతారు, నీకు యూట్యూబ్ అవసరమా అది ఇది అని అంటారు. కానీ నేను ఆ కామెంట్లను అయితే అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం అనుకోండి, ఎదుగుతున్నప్పుడు ఇక మనలో తొక్కాలని కొంతమంది అనుకుంటారు. ఇక అలాంటి వాళ్ళే అట్లాంటి కామెంట్లు పెడుతుంటారు. ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా బ్యాడ్ కామెంట్లు అస్సలు పెట్టరు.
లేనోళ్ళు ఉంటారు చూసినావా, ఛానల్ లేనోళ్ళు. ఆ ఛానల్ పెడితే ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. అన్నోళ్ళు ఏమో అస్సలు కామెంట్ అయితే చేయరు, మంచి మంచి కామెంట్లు పెడతారు. మంచి సక్సెస్ అవుతావక్క, నీకు ఆడపిల్లలని బాధపడకక్క అని అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ముగ్గురు ఆడపిల్లలు అని అంటున్నావు, నలుగురు పిల్లలు నీకు అవసరమా? ఈ జనరేషన్లో నలుగురు పిల్లలు నీకు అవసరమా అని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ అవి ఏం నేను పట్టించుకోను. ఎందుకంటే ఆడపిల్లలు మంచోళ్ళు అనిపిస్తుంది నాకు. మా పిల్లలు అయితే మంచిగా వింటారు, నేను ఏది చెప్పినా వింటారు మా పిల్లలు. నిజంగా నా పిల్లలు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా తమ్ముడు కానీ దొరకడం నాకైతే చాలా అదృష్టం అసలుకి. మా ఆయన కూడా నాకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే తను ఎక్కడే వెళ్ళి చేతిలో రాడున్నా సరే అసలు నైట్ పగలు మా కోసం అయితే మస్తు కష్టపడతాడు. ఇంతకుముందు నేను కూడా పనికి వెళ్ళేదాన్ని, కానీ వెళ్ళాలి. ఇంట్లో కూర్చొని ఉంటే ఏమొస్తుంది చెప్పి, ఏం రాదు కదా. అట్లా పోయినా 300. ఇక్కడైతే మా సైడ్ అయితే కూలీ అయితే 350 రూపాయలు. మరి మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే పనికి వెళ్ళాలంటే చాలా ఇష్టం, కానీ సర్జరీ అయ్యి ఒక 1 ఇయర్ కూడా కాలేదు కదా, అందుకోసం అయితే ఆగిన. ఆయన ఒక్కడు కష్టపడుతుంటే నాకైతే బాధ అనిపిస్తుంది. కష్టం చేసుకోవాలి కదా. ఒక్క చేతితో కొడితే చప్పట్లు ఎప్పుడు రావు, 2 చేతులు కలిస్తేనే ఏదైనా అవుతుంది. సంసారం కూడా అంతే, ఇద్దరు కలిస్తేనే సంసారం అనేది అవుతుంది. నువ్వే సంపాదించుకు రావాలి, నేనే తినాలి, నేనే ఉండాలని ఎవ్వరు అనుకోవద్దు. ఇద్దరు కలిసి గొడవలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రాకుండా మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఆ గొడవలన్నీ దాటుకుంటూ ముందుకు పోతేనే ఒక జీవితం అని నాకు తెలిసినంత వరకు అయితే. అందుకని ఇంకా మా పిల్లలకు కూడా ఇంకా ఇద్దరింటి దగ్గర నుంచే పోతారు. వాళ్ళకి ఫీజు అయినా కానీ ఇక ఫీజు కట్టాలి. ఇద్దరు పిల్లలకంటే హాస్టల్ ఉంటారు వాళ్ళకి. సండే అయితే మా చిట్టితల్లుల కాడికి ఖచ్చితంగా వెళ్తా. నేను వస్తున్నా ఈ సండే వచ్చిందంటే ఇక మా పప్ప అయితే ఆ గేట్ దగ్గర నుంచే చూస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా. నేనైతే హాస్టల్ లోపలి పోగానే ఊరికొస్తూనే ఉంటుంది ఇక మా పప్పు తల్లి. ఇక మా చిన్న తల్లి అయితే ఇక మమ్మీ వస్తుంది, నా దగ్గరికి మమ్మీ వస్తుంది అని అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఏంది అక్క ఇదంతా చెప్పిందని అనుకుంటున్నారా? ఇల్లు ఒకటి అడిగి నాకు మనసులో ఉన్న బాధ అంతా అయితే చెప్పేసిన. ఇప్పుడు నా మనసు అయితే తేలిక పడింది ఇక. ఓకే ఫ్రెండ్స్, మరి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ నాకైతే చాలా ఇష్టం. నాకు యూట్యూబ్ చేయాలని ఇప్పటి నుంచి కాదు, ఛానల్ పెట్టక ముందు నుంచి అయినా కానీ చాలా ఇష్టం ఉండేది. నేను చేస్తే బాగుండేది, ఏదైనా వీడియో చూసి అనుకునేది ఈ వీడియోస్ లాగా నేను కూడా చేస్తే బాగుండు, నాకు ఎప్పుడు వస్తుందో ఆ టైము వీళ్ళలాగా నేను కూడా చేయాలి అని అనుకున్నా. కానీ నేను ఏదైనా అనుకుంటా, కానీ అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కొన్ని అవుతాయి, అన్నీ కావు. ఏది అనుకుంటున్నావు అది. కానీ దేనికైనా ఒక రోజు రావాలంటారు కదా. ఇక ఒకరోజు అయితే వచ్చింది. ఎక్కడ పోయినా నన్ను అయితే చాలామంది గుర్తుపడతారు, వస్తారు, మాట్లాడతారు. తెలియని వాళ్ళు, నిజంగా తెలిసిన వాళ్ళు మాట్లాడరు, కుళ్ళుకుంటారు మనలో చూసి, కుళ్ళుకుంటారు. కానీ కుళ్ళుకున్నా పర్లేదు, మనకు ఒక 2-3 వందల ఒక 2-3 కుళ్ళుకుంటే మనకి ఏం సంబంధం చెప్పు. 100 మంది మాట్లాడతారు మనతోని, ఒక 3-4, ఒక 5, అంతకన్నా ఎక్కువ ఉండరు కదా. అంత అంత మంచిగా అభిమానించే వాళ్ళు ఉంటే చాలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బయటకు వెళ్తేనైతే ఏ ఊరికి వెళ్ళని మాట్లాడతారు, నువ్వు రాజేశ్వరి వాళ్ళ అక్క కదా, మహేశ్వరి అగ్రికల్చర్ కదా అని. ఓకే ఫ్రెండ్స్, మరి ఇల్లు అయితే మొత్తానికైతే మాది అయిపోయింది. ఇక నా కోరిక అయితే నెరవేరింది, ఇల్లు కట్టుకోవాలని. ఇంకా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలిగా. ఇంట్లో అయితే ఇప్పటి వరకు ఏం సామాన్ అయితే లేదు మా ఇంట్లోనైతే. ఇక కనీసం ఒక మిక్సీ కూడా లేదు. ఇక ఇల్లు ఫైనాన్స్ అయిపోయిన తర్వాత చిన్నగా ఫ్రిడ్జు, టీవీ, బీరువా అంటే పాతది అయిపోయింది. ఎప్పుడో అమ్మ వాళ్ళు పెట్టిన బీరువా, అది కూడా పాతది అయిపోయింది. ఇక అన్ని డోర్లు గీర్లు అన్నీ పోయినాయి.
ఒక ఫ్రిడ్జ్, ఒక బీరువా తీసుకోవాలి ఫస్ట్. ఇక అవన్నీ చిన్న చిన్నగా ఈఎంఐలు అయితే ఫస్ట్ అయితే ఇది అయిపోవాలి. ఇది అయిపోయినాక ఇక సామాన్ అయితే ఒక్కొక్కటి తెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో కూడా ఏమేమి సామాన్లు ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలని నాకు కూడా గుర్తొస్తుంది ఇంట్లో సామాను. ఇంతసేపు ఓపికతో నా వీడియో చూసినందుకు అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇల్లు అయితే మాదే. బాయ్ మరి.